నా పేరు చింతలపాటి సన్యాసరాజు, ధనంజయ గోత్రం, వయస్సు 78. నేను గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ని. ఇక్కడ సుమారు 3.5 సంవత్సరాల నుంచి నేను చదువుతున్నాను. గురువు గారు గుల్లపల్లి రామచంద్ర గణపాటి గారు, వారు మనోవాక్కాయ కర్మ సిద్ధి ఉండడం వల్ల వారి దగ్గర నేర్చుకోవడానికి నేను వస్తున్నాను. కోసం చదువుకోవడం ఒకటే కాదు మనకు కావాల్సింది. ఉపాధితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానము, ప్రవర్తనకు సంబంధించినటువంటి విజ్ఞానము. తెల్లవాళ్ళు వేస్తే మనం ఎలా ఉండాలి, ఎప్పుడు మనం అసలు మంచం నుంచి లేవడమే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేస్తే ఏం చేయాలి, ఏ సమయానికి ఏం చేయాలి, కాలానికి మన వాడు ఇచ్చినంత విలువ ప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు. ఒక్క త్రుటి కాలంలో అంటే అనుకోండి, త్రుటి కాలము అంటే ఒక సెకండ్లో 32,40,000 వంతు, అది త్రుటికాలం అంటే. అంత సూక్ష్మాది సూక్ష్మకాలం దగ్గర నుంచి విడగొట్టి మన మహర్షులు మనకు ఎంతెంతో విజ్ఞానాన్ని, అపారమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చారు. అలాంటి అపారమైనటువంటి విజ్ఞానాన్ని అంతని కూడా మనం మూలకు తోసేసి 26 అక్షరములు కలిగినటువంటి ఇంగ్లీషు పాట చదువుకుని ఎప్పుడు మనం బతుకుతామా, ఎలా బతుకుతామా అనేటువంటి చింత. పిల్లవాడు పుట్టాడు, పిల్ల పుట్టింది అంటే ఇది ఎలా బతుకుతుంది అనేటి ప్రశ్న. పూర్వకాలం వాడికి అలా ప్రశ్న లేదు. నేను ఎలా బతుకుతాననే ప్రశ్నే లేదు వాడికి. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎలా బతుకుతున్నావు అని అడిగాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, యోమే గర్భగతశ్యాపి వృత్తిం కల్పితవాన్ ప్రభు. నేను గర్భంలో ఉండగానే భగవంతుడు నేను ఎలా బతకాలో రాసిపడతాడు. ఇప్పటిదాకా అలాగే బతుక్కుంటూ వచ్చాను నేను. ఇవాడికి ఎలా బతుకుతాననడానికి శేషవృత్తి విధానాయ సప్తకిన్ను మృతోధవ. ఆ ప్రభు ఎవరైతే ఇంతవరకు నాకు నడిపించాడో ఆయన ఏమైనా నిద్రపోతున్నాడా, లేకపోతే ఆయన ఏమైనా మరణించాడా? ఆయన తెలివితేటలుగానే ఉన్నాడు, నా యోగక్షేమాలన్నీ చూస్తూనే ఉన్నాడు. ఎలా నువ్వు బతుకుతావు అనేటువంటి ప్రశ్న మాత్రం నువ్వు ఎప్పుడు వేయకు, తెలివి తక్కువ ప్రశ్న అన్నాడు. అంచేత మొట్టమొదట్లో ఇవాళ రోజున ప్రతి స్కూల్లోనూ 3వ సంవత్సరం వచ్చేటప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు. చదువుతో పాటు వాడికి ప్రవర్తన ఎవడూ నేర్పడం లేదు. ఇంట్లో తల్లికి నమస్కారం చేస్తాడా, తండ్రికి నమస్కారం చేస్తాడా, గురువుకి నమస్కారం చేస్తాడా, దేవుడికి నమస్కారం చేస్తాడా? ఇది తల్లి చెబుతోందా, తండ్రి చెబుతోందా? ఇవాడు ఏడుస్తాడంటే నా కొడుకు నాకు చూడటం లేదని నువ్వు చెప్పావా వాడికి చిన్నప్పుడు? నువ్వు నేర్పలేదు, నేర్పకపోతే వాడికి అభ్యాసం అవుతుంది. అంచేత ఇవాళ చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువు ఎందుకు పనికిరానటువంటి చదువు. ఆ చదువుతో పాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, కుర్రవాళ్ళ యొక్క భవిష్యత్తును గురించి అన్ని రకాలుగానూ ఉండాలి. వాళ్ళు ఒక్క లౌకికమైనటువంటి జ్ఞానమే సరిపోదు. ఇప్పుడు ఇంతమంది కుర్రాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కడైనా క్రాఫింగ్ పెట్టాడా? వాడికి ఆ సరదా ఉండదా? ఉంటుంది, కానీ అది తుడుచుకుపోతుంది. సమాజంలో 10 మంది ఎలా పెడతారో అలాగే పెడతాం. కాబట్టి పాఠశాలల్లో ప్రత్యేకించి మా చిన్నతనాల్లో నీతికి ఒక పీరియడ్ ఉండేది. ఇవాళ నీతికి పీరియడ్ ఏది? కనుక మన విద్యా బోధన చేసేటప్పుడే వాళ్ళని సత్ప్రవర్తన కలవాళ్ళు గాను, నీతిమంతులు గాను, ధర్మ ప్రవర్తకులు గాను, ఏ ఏ గుణములైతే మన దగ్గర ఉంటే లోకంలో మనం పూజింపబడతామో ఆ రకమైనటువంటి విధానాలన్నింటినీ కూడా మనం నేర్పడం మానేశాం. 3వ సంవత్సరంలో ఇంకా స్కూల్లో ఏబీసీలు దిద్దిస్తున్నారు. వేళ ఆలు పోయాయి, అన్నీ పోయాయి. ఎందుకు మీకు ఈ అనుకరణం? దేన్ని చూసి మీరు అనుకరిస్తున్నారు? ఎవరైనా పాశ్చాత్య దేశస్తులు ఎవరైనా అనుకరిస్తున్నారా? మన్నే 300 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఎవడైనా ఒకడు పంచి కట్టాడా? ఒకడు పిలక పెట్టాడా? వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు, మనం అందరిలాగా ఉన్నాం. ఒరిస్సా వాళ్ళు చూస్తే తంబాకు వేస్తాడు, ఇంకోటి ఎవరిని చూస్తే బీడీ కలుస్తాడు, అరవ వాళ్ళని చూస్తే గోడకట్టు కడతాడు. నీకంటూ ఒక వేషం లేదా, ఒక భాష లేదా, ఒక పద్ధతి లేదా? నీకు నువ్వులా ఉండడానికి అలవాటు చేసుకో. ఇవన్నీ కూడా వేదం చదువుకున్న వారి ద్వారా, ఆ పండితుల ద్వారా, వేద విజ్ఞానంలో ఏమైతే ఉన్నది, సమాజానికి మనకు వచ్చేది ఏముంది, ఏ రకమైనటువంటి అరిష్టాన్ని పోగొట్టడానికి వేదం చెబుతుంది, ఏ రకమైన మంచి కావాలన్నా వేదం చెబుతుంది.
అధ్యయన పటుత్వం ఎలా వస్తుంది వేదానికి అంటే, కొంతమంది వేదాలు బట్టి పట్టడమే అనే ఒక వాక్యం లోకంలో వినిపిస్తూ ఉంటుంది. కానీ వేదాలు బట్టి పట్టడం ఒకటే కాదు, దానికి ఏ నియమములు ఉన్నాయో వేదాధ్యయనానికి ఆచార వ్యవహారాల్లో ఆ నియమములన్నీ పాటిస్తూ అధ్యయనం చేస్తేనే అది సంపూర్ణమైన అధ్యయనం. మనకి, మన పెద్దలకి, మన సమాజానికి కూడా అదే ఫలప్రదం అవుతుంది. భారత భూమి సనాతనంగా వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదాధ్యయనం, కర్మాచరణం, ధర్మానుసరణం ఈ నేల జీవ లక్షణాలు. భౌతిక బలం కంటే ఆధ్యాత్మిక బలం గొప్పదని భావించిన జాతి భారత జాతి. ఆర్ష సంస్కృతి సంప్రదాయాలను ఉద్దీపన గావిస్తూ ఎందరో విద్యార్థులకు వేద విద్యను అభ్యసింపచేస్తూ సనాతన ధర్మనిష్టయే పరమార్థంగా భావిస్తూ మహావిద్వాంసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద విద్యాలయం శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. నా పేరు ముత్య మణికంఠ స్వామి శర్మ. నేను ఇక్కడ 9 ఏళ్లగా ఇక్కడ అధ్యయనం చేస్తున్నాను. నాకు క్రమాంతం పూర్తి అయింది. జటఘనలో నేను ప్రస్తుతం వల్లేస్తున్నాను. గురువుగారి ఆశీర్వాదంతో ఇంకా పై చదువులు కూడా చదవాలని ఆ గురువుగారి ఆశీస్సులతో కోరుకుంటున్నాను. నా పేరు బయటపేరు చంద్రశేఖర్ శర్మ. నేను రామచంద్రపురం నుంచి వచ్చాను. కృష్ణ యజుర్వేదం చదువుకుంటున్నాను ఈ పాఠశాలలో 9 సంవత్సరాల నుంచి. క్రమాంతం పూర్తయింది. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, తర్వాత మీ జీవనం ఎలా గడుస్తుంది అని. దీనికి చాలా రకాలుగా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ వారు కానీ, ఎండోమెంట్ వారు కానీ చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి వేదం చదువుకున్న వాళ్ళకి జీవనం ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్తున్నాను. ఇంకా చాలా మంది విద్యార్థులు బయట నుంచి వచ్చి ఇంకా చదువుకుని వేదాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అతి త్వరలో ఈ వేద పాఠశాల ఏ స్థితికి వెళుతుంది అంటే, పూర్వం దక్షిణాది నుంచి ఉత్తరాదికి వేదం చదువుకోవడానికి వెళ్ళేవారు. ఇక ముందు ఉత్తర దేశం నుంచి, కాశీ నుంచి కూడా పండితులు వేదం చదువుకోవడానికి ఇక్కడికి వస్తారు అని మమ్మల్ని ఆశీర్వదించారు. అది చాలా గొప్ప ఆశీర్వచనంగా మేము భావిస్తూ ఉన్నాం. సరే, సామాన్య మానవుడు వేదం గురించి ఏం చేయాలి అనే విషయంలో ఒకటి, వేద పండితుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వేదం యొక్క గొప్పదనం తెలిసిన వారు ఎవరూ కూడా వేద పండితులను అవమానించేటువంటి చర్యలు చేయరు. వేద పండితుల్ని గౌరవించడం, వారి ద్వారా 10 మందికి వేదం అందేలా చూడడం సామాన్య మానవుల యొక్క ధర్మం. దానికి ఏమేం పనులైతే చేయాల్సి ఉంటుందో అవన్నీ నిష్కర్షగా చేయవలసినటువంటి బాధ్యత మానవుడైనటువంటి ప్రతివాడి మీద ఉంది. అధ్యయనం చేసినటువంటి వేదాన్ని అధ్యాపన చేయడం, తను చదువుకున్న విద్యతోటి యజ్ఞం చేసి యజనం చేయడమే కాకుండా వేరే వారి చేత యజ్ఞాలు చేయించడం, తాను ధనాన్ని ఇతరుల నుంచి స్వీకరించడమే కాకుండా తాను కూడా స్వయంగా దానం చేయడం, ఈ 6 కూడా బ్రాహ్మణ ధర్మాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి స్వధర్మాన్ని అనుష్ఠించడంలో వేద పండితులకి ఎటువంటి సహకారం చేయవలసి ఉందో అటువంటి సహకారాన్ని చేయవలసినటువంటి బాధ్యత పౌరులందరి మీద ఉంది. మన వేదాన్ని మనం రక్షించుకోవడం అంటే మన భారతదేశాన్ని మనం రక్షించుకోవడమే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా, విశ్వశాంతికి కూడా వేదం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. నా పేరు ప్రభాకర్ రావు. మా ఇంటి పేరు గొల్లకోట. ఈ గురుకులానికి సమతూగే గురుకులం ఇప్పటిదాకా మేము చూడలేదు. నభూతో నభవిష్యతి అన్నట్టు ఇది ఎదుగుతోంది. వేదం చదువుకునేటటువంటి శిష్యులు నాకు తెలిసినంత వరకు ఇంచుమించు 7వ సంవత్సరంలో వాళ్ళు చేరి ఇక్కడ వాళ్ళు ఒక స్థాయికి రావడానికి, అంటే గ్రాడ్యుయేషన్ ఇట్సే ఆ లెవెల్కి రావడానికి 10 సంవత్సరాలు తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళని ఘనాపాటి అని అంటారు. అది నార్మల్గా మిగతా చోట్ల తీసుకునే టైంతో కంపేర్ చేస్తే దానిలో సగం టైంలో ఇక్కడ వీళ్ళు కంప్లీట్ చేసి, వీళ్ళు కంప్లీట్ చేయడం కాదు, ఆ చేసిన వాళ్ళు ప్రదర్శించినటువంటి విద్యా నైపుణ్యం ఇప్పటిదాకా వాళ్ళు ఏ గురుకులంలోనూ దేశంలోనే చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్పి, మేము ఈ గురుకులానికి చాలా పెద్ద భవిష్యత్తు ఊహిస్తాం. ఇది గురుకులమే కాకుండా ఒక పెద్ద వేద పరిశోధన కేంద్రం కింద అయ్యేటటువంటి హంగులన్నీ దీనికి ఉన్నాయి. చాలా చక్కగా నడుస్తుంది.